ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా వణుకుతోంది. నేను నిన్ననే ప్రస్తావించాను. ఏదైతే ఈ పశ్చిమాసియాల ఉద్రిక్తతల నేపథ్యంలో తమ తమ బలగాలని అవతలకి తరలించేస్తున్నారు. తమ బంధువులను అంటే అత్యవసరమైన వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళందరినీ అవతలకి వెళ్ళిపోమని చెప్పేసి అమెరికా, యూరప్ దేశాలు చెప్తున్నాయంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది. అదే సందర్భంలో అణుస్థావరాల్ని కొట్టడానికి చూస్తున్నారు అన్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో కొడుతున్నటువంటి దెబ్బ ఇజ్రాయెల్ ఇప్పటికే ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ని లేపడేసింది. స్టార్టింగే దాంతో వణికిపోతున్నారు. ఇప్పుడు అమెరికా దీంట్లో ముందు తను కూడా దాడులు చేయడానికి వీళ్ళకి సహకరించి ఇప్పుడు వచ్చేటప్పటికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో వణికిపోతున్నాడు. ఎందుకంటే ఇరాన్ దగ్గర రష్యా చేతిలో ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అణ్వస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి మిస్సైల్ ఆల్రెడీ రష్యా ఇరాన్కి ఇచ్చింది. అవి తీసుకుని ఏమైనా చేస్తారన్నటువంటి భయం ఉంది. డైరెక్ట్గా అమెరికాని అటాక్, ఇంతవరకు అమెరికా నేరుగా అటాక్ ఫేస్ చేయలేదు. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరాక్ గతంలో ప్రయోగించినా కూడా దారిలోనే దెబ్బ కొట్టగలిగింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి రష్యాకి సంబంధించినటువంటి క్షిపణులు కనుక అమెరికాని కొడితే అందులో అణుబాంబులు పెట్టి కొట్టిందంటే కనుక అమెరికా కకావికలమైపోతుంది. అందుకని అర్జెంటుగా ఏడుపులు ప్రారంభించింది. అబ్బెబ్బే ఈ యుద్ధంతో మాకేం సంబంధం లేదు, మా ప్రజల్ని కాపాడుకోవడమే మా లక్ష్యం అంటూ మార్క్ రుబియో అమెరికాకి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్తున్నారు. మా ప్రజల్ని అక్కడి నుంచి కాపాడుకోవడం మీదనే మేము దృష్టి సారిస్తామని చెప్తున్నారు. తద్వారా ఒక్కసారిగా సీన్ మారిపోతుంది. అమెరికా కాకపోతే తెర వెనక నుండి ఇజ్రాయెల్ సహకరిస్తే, ఇరాన్ కనుక అమెరికా మీద అటాక్ చేస్తే మళ్ళా రచ్చ జరిగిపోతుంది.